ఎన్నో జన్మలెత్తితే గాని మానవ జన్మ రాదు. అది కూడా మన తెలంగాణ గడ్డ మీద మనిషిగా పుట్టడం అంటే అదొక అద్భుతమైన విషయం. అలాంటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన మనం తెలంగాణ కోసం యుద్ధం చేయాలి కానీ రాజకీయ ప్రయోజనాల కోసమో ఎవరికో ఊడిగం చేయడం కోసమో ఇంకొకరి కోసమో ప్రయత్నం చేయొద్దు మిత్రులారా. తెలంగాణ పక్షాన నిలబడి గొంతెత్తుదాం. ఎందుకంటే మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడే వీడియో వచ్చింది. సీసీ ఫుటేజ్లో మనం స్పష్టంగా చూడొచ్చు. అగో గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగింది. ఈ అమ్మాయి ఆడ కూర్చున్నట్టుగానే కేవలం 8 ఏళ్లలోనే ఆ చిన్నారికి గుండెపోటు వచ్చి కూర్చున్న అమ్మాయి కూర్చున్నట్టుగానే చనిపోయింది మిత్రులారా. అంటే మనసులు మనం చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఆ అమ్మాయి కూర్చున్న అమ్మాయి అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే ఆ అమ్మాయి చనిపోయింది. మిత్రులారా, కూర్చున్నట్టే చచ్చిపోతారు. పడుకుంటే తెల్లారు లేస్తామో లేవమో గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఎంతో వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి జరిగిందని చెప్పినా, మెడికల్ ఎంత డెవలప్ అయినా కూడా, ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినా కూడా మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఒకప్పుడు 100 ఏళ్ళు బతికినామని చెప్పిన మనం ఇవాళ 50కి చెప్పడానికి కూడా ధైర్యం సరిపోతలేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మిత్రులారా, ఈ గడ్డ మీద ఒక్కరోజు బతికినా కూడా మొగోన్ లెక్క బతకాలి, పులి లెక్క బతకాలి, నిజం కోసం బతకాలి, ధర్మం కోసం నిలబడాలి, ఈ జాతి కోసం కొట్లాడాలి.